నువ్వు 2.5 ఏళ్ళు అయింది నువ్వు వచ్చి నీ 2.5 ఏళ్ళల్లో 100 మీటర్లు తవ్వినావా నీ ముఖానికి నువ్వు మాట్లాడుతావు? మేము 7 ఏళ్లలో 11.5 కిలోమీటర్లు తవ్వినాం. మీరు మూలకు పడేసిపోయినరు. బీఆర్ఎస్ వచ్చిన నాడు ఎస్ఎల్బీసీ మొత్తం కూడా తుప్పు పట్టిపోయి మూలకు పడేసి 2 ఏళ్లుగా పనులు బందుబట్టి గబ్బిలాలు నిలయమైపోయినటువంటి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి మేము 11.5 కిలోమీటర్లు పూర్తి చేస్తే నువ్వు 2.5 సంవత్సరాలు అయింది. నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు 100 మీటర్లు తవ్వినావా అంటున్నా. 100 మీటర్స్ 100 మీటర్లు తవ్వలే కానీ మీ అవినీతికి మీ ఆగమాగం చర్యలకు ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలిపోయి 8 మంది ప్రాణాలు బలిగొన్నావు. కనీసం శవాలను బయటకు తేలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది. నువ్వు నిన్న ఎస్ఎల్బీసీ బీఆర్ఎస్ పక్కకు పెట్టిందని మాట్లాడుతూ పక్కకు పెట్టింది ఎవరు? మా హయాంలో ఎస్ఎల్బీసీలో అంతర్భాగమైనటువంటి పెండ్లిపాక రిజర్వాయర్ను, దిండి రిజర్వాయర్ను, ఎస్ఎల్బీసీ టనల్ను 4,000 కోట్ల రూపాయలతో మేము పనులు చేసినాం. 4,000 కోట్ల పనులు మేము చేసినాం. నువ్వు వచ్చి 100 మీటర్లు దవ్వలే 2.5 ఏళ్ళల్లో కుప్పగులసినావు. ఎస్ఎల్బీసీని ఖతం చేసినావు. నువ్వు ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఎస్ఎల్బీసీని గురించి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నావు? నువ్వు తప్పు చేసింది నువ్వు, ఎస్ఎల్బీసీని కుప్పగూల్చింది నువ్వు, శవాలు బయటకు తేలేని దద్దమ్మవు నువ్వు. మేము 11.5 కిలోమీటర్లు తవ్వి పెండ్లిపాక కట్టి దిండి కట్టి 4,000 కోట్లతోని నల్గొండ జిల్లాకు నీళ్ళిచ్చే ప్రయత్నం మేం చేస్తే నువ్వు ఉల్టా మా మీద మాట్లాడుతావు. చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టున్నది నీ కథ. అసలు భూమి కోసం భుక్తి కోసం పోరాడిన నల్గొండ జిల్లాకు 60 ఏళ్ళ మీ కాంగ్రెస్ పాలనలో మంచినీళ్ళే కదా మీరు. ఆనాడు నల్గొండ పోరాట యోధులు ప్రధానమంత్రి టేబుల్ మీద ఆ పిల్లల్ని పట్టుకుపోయి కాళ్ళు చేతులు వంకరపోయిన పిల్లల్ని పట్టుకుపోయి మరి ఆ రోజు ప్రశ్నిస్తే కూడా మీకు కనికరం లేని కాంగ్రెస్ మీది. మంచినీళ్ళని కాంగ్రెస్ కదా. నల్లగొండ జిల్లాకు ఇంటింటికి స్వచ్ఛమైన కృష్ణా జలాలు అందించి నల్లగొండను ఫ్లోరైడ్ రహిత గొండగా మార్చింది కేసీఆర్ బీఆర్ఎస్ కాదా? 60 ఏళ్లలో మీ ముఖానికి మంచినీళ్ళు ఇచ్చిందా? నల్లగొండకు మంచినీళ్ళు ఇచ్చి నల్లగొండలో ఫ్లోరైడ్ను పారదోలింది బీఆర్ఎస్. మేం చెప్పలే, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అరే నాగార్జున సాగర్ కాలువ అలైన్మెంట్ మార్చి నల్లగొండకు మీరు అన్యాయం చేసింది మీరు కదా, మీ కాంగ్రెస్ కదా అన్నాడు. ప్రాజెక్టు సైటును మార్చింది మీరు కదా. అరే మేము అదే నల్లగొండకు ఆనాడు కాలువల ఆధునీకరణ లిఫ్ట్ల మరమ్మతు చేసి 1,00,000 ఎకరాలను స్థిరీకరణ చేసినాం బీఆర్ఎస్ హయాంలో. మీరు చేసిందేమున్నది? నల్లగొండకు 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండ్రు కేసీఆర్. నల్లగొండ పట్టణంలో 1,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిండ్రు కేసీఆర్. వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాల వరద పారిస్తాడు రేవంత్ రెడ్డి. మొక్కాలని నోటికి 2 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు కాంగ్రెస్, ఒక్క మంచి పని చేసింది లేదు. ఉద్యమం గురించో అమరుల గురించి మాట్లాడతాడు. అసలు ఆ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే మంచిది. నువ్వు మాట్లాడితే అమరుల ఆత్మ ఘోషిస్తుంది. ఇలా దావోస్ పోయించిండు, సొమ్మేమో ప్రజలది, తెలంగాణ ప్రజలది. మరి దావోస్ పోయించినాక కనీసం ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినా ఇన్ని ఉద్యోగాలు వస్తేనో ప్రెస్ మీట్ పెట్టిండా? ఏం చేయలే కదా. ఆడ వచ్చిందేం లేదు, ఉక్కుంటా పోయిండు, ఉక్కుంటూ వచ్చిండు. వచ్చిందేం లేదు కనుక నోరు మూసుకున్నాడు.